హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.1లో 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అర్థం చేసుకుని ఫిగర్ కనుక గీసినట్లయితే చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి మనకు వచ్చి ఉండవలసింది ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఉన్న టేబుల్ ఉంది కదా, sin 30, sin 45, sin 60 వాల్యూస్, అలానే cos 30, cos 45, cos 60 వాల్యూ, tan 30, tan 45, tan 60 వాల్యూస్ వచ్చి ఉండాలి. అలాగే sin θ, cos θ, tan θ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. sin θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, cos θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ఫార్ములాస్ కనుక వచ్చి అలాగే ప్రాబ్లం అర్థం చేసుకుని ఫిగర్ కనుక గీసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. First problem, a circus artist is climbing a 20 meters long rope which is tightly stretched and tied from a top of a vertical pole to the ground. Find the height of the pole if the angle made by the rope with the ground level is 30 degrees. ఒక సర్కస్ ఆర్టిస్ట్ రోప్ అంటే ఒక తాడుని ఎక్కుతున్నాడు అనమాట. 20 meters పొడవు ఉన్నటువంటి తాడు ఇదనమాట. ఏసీ అనేది రోపు. విచ్ ఈజ్ టైట్లీ స్ట్రెచ్డ్ అండ్ టైడ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ వర్టికల్ పోల్. ఇది వర్టికల్గా నిలబెట్టబడిన పోలు. ఈ పోల్కి టైట్గా రోప్ని బిగించేశారు. అలానే గ్రౌండ్కి కూడా బిగించారనమాట. వర్టికల్ పోల్ టు ది గ్రౌండ్. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్. అయితే ఈ పోల్ యొక్క హైట్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఇఫ్ ది యాంగిల్ మేడ్ బై ది రోప్ విత్ ది గ్రౌండ్ లెవెల్ ఈస్ 30 degrees. ఈ రోప్ అనేది గ్రౌండ్ తోటి 30 degrees యాంగిల్ చేస్తూ ఉంది. ఈ ఒక్క ప్రాబ్లంకి మాత్రమే మనకి ఫిగర్ ఇచ్చారు. మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనమే ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని ఫిగర్ కూడా డ్రా చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లంకి ఫిగర్ మనకి టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు కదా, ఇది పోల్ అనమాట. దీని హైట్ కనుక్కోవాలి మనం. సో లెట్ లెంగ్త్ ఆఫ్ పోల్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. లెట్ లెంగ్త్ ఆఫ్ పోల్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. ఈ ఏసీ అనేది రోప్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ రోప్ 20 meters అని మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు. రోప్ అంటే తాడు 20 meters. సో యాంగిల్ కూడా ఇచ్చారు. ఈ రోప్ అనేది గ్రౌండ్ తోటి 30 degrees యాంగిల్ చేస్తూ ఉంది. యాంగిల్ మేడ్ బై రోప్ విత్ గ్రౌండ్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అంటే యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సి దగ్గర 30 degrees యాంగిల్ ఉంది. సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఏ రేషియో తీసుకోవాలో తెలిసి ఉండాలి. సైన్, కాస్, టాన్ ఈ 3 రేషియోస్లో ఏ రేషియో తీసుకోవాలో తెలిసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా చేయొచ్చు. మనకి ఇక్కడ 30 degrees యాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్కి నేమ్స్ ఇస్తాం కదా. ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంటుంది. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. సో యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఈ 3 సైడ్స్ నేమ్స్ రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి. మనకు తెలిసింది హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఈ రెండు వచ్చే రేషియో సైన్ రేషియో. కాబట్టి ఈ సైన్ రేషియోని తీసుకోవాలి. ఈ రేషియో ఏ రేషియో తీసుకోవాలో తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇవే కాదు, ఇట్లాంటి మోడల్లో ఏది ఇచ్చినా కానీ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ మనకి ఫిగర్ గీసుకోవడం రావాలి. అలాగే ఏ రేషియో తీసుకోవాలో తెలిసి ఉండాలన్నమాట. మనం కనుక్కోవాల్సిన సైడ్ ఏదో చూసుకొని ఆ సైడ్ వచ్చే రేషియోని తీసుకోవాలి. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో 30 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ అసలు కనుక్కోవాల్సింది ఏబీ. ఏబీ అనేది 30 degreesకి ఆపోజిట్ సైడ్ కాబట్టి ఆపోజిట్ సైడ్ వచ్చే రేషియో తీసుకోవాలన్నమాట. మనకు తెలిసింది హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని వచ్చే రేషియో సైన్ రేషియో అవుతుంది. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. టీటా అంటే ఇక్కడ 30 degrees. ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఏబీ అవుతుంది బై హైపోటెన్యూస్ ఏసీ. సో ఇక్కడ టేబుల్లో కనిపిస్తుంది చూడండి. సైన్ 30 degrees 1/2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ మనకు తెలియదు, కనుక్కోవాలి. బై ఏసీ లెంగ్త్ ఆఫ్ ది రోప్ 20 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఏబీ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 20 into 1 20 అవుతుంది.
మనకి ఏబీ వాల్యూ కావాలి. సో ఇంటూ 2 రైట్ సైడ్ వెళ్తే బై 2 అవుతుంది. 20 ones 20 బై 2, 2 ones 2 10s. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 10 meters. ఏబీ అంటే లెంగ్త్ ఆఫ్ ది పోల్ని ఏబీ అనుకున్నాం కదా. సో లెంగ్త్ ఆఫ్ పోల్ ఈజ్ ఈక్వల్ టు 10 meters అవుతుంది. సెకండ్ ప్రాబ్లం. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground, making an angle 30 degrees with it. ఇక్కడ మనకు ఫిగర్లో కనిపిస్తుంది కదా, ఒక ట్రీ అనేది తుఫాను కారణంగా విరిగిపోయి ఆ టాప్ ఆఫ్ ది ట్రీ అనేది మధ్యలో కట్ అయిపోయి గ్రౌండ్ తోటి 30 degrees యాంగిల్ చేస్తూ గ్రౌండ్ని టచ్ చేసింది. ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫుట్ ఆఫ్ ది ట్రీ టు ది పాయింట్ వేర్ ది టాప్ టచెస్ ది గ్రౌండ్ ఈజ్ 8 meters. అంటే ట్రీ యొక్క ఫుట్ ఆఫ్ ది ట్రీ అంటే టీ మొదటి భాగానికి, అలానే టాప్ అనేది మనకి కట్ అయిపోయి గ్రౌండ్ మీద పడింది కదా, ఆ గ్రౌండ్ మీద పడిన పాయింట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 8 meters అంట. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ట్రీ అంటే అసలు చెట్టు విరగక ముందు ఆ చెట్టు హైట్ ఎంతో కనుక్కోవాలి. చూడండి, ఈ ప్రాబ్లంకి ఫిగర్ గీసుకునేటప్పుడు ఇలా గీసుకోవాలి. ఫస్ట్ ట్రీ యొక్క హైట్ ఇది అనమాట. ఏబీని ఇనీషియల్ హైట్ ఆఫ్ ది ట్రీ అనుకుందాం. అంటే తుఫానుకు ముందు, చెట్టు విరగక ముందు ఏబీ అనేది హైట్ ఆఫ్ ది ట్రీ అవుతుంది. అయితే సి అనే పాయింట్ దగ్గర ఈ చెట్టు విరిగిపోయి గ్రౌండ్ని టచ్ అయ్యింది. డి అనే పాయింట్ దగ్గర గ్రౌండ్ని టచ్ అయింది అనుకుందాము. ఈ గ్రౌండ్ తోటి 30 degrees యాంగిల్ చేస్తూ గ్రౌండ్ మీద పడిపోయింది అనమాట. అలాగే ఫుట్ ఆఫ్ ది ట్రీ, ఇది బి అనే పాయింట్ ఫుట్ ఆఫ్ ది ట్రీ అవుతుంది. ఈ డి అనేది టాప్ అనమాట. ఈ టాప్ అనేది విరిగిపోయి ఇలా పడిపోయింది కాబట్టి ఇది టాప్ ఆఫ్ ది ట్రీ అవుతుంది. ఈ రెండిటికి మధ్య ఉన్న డిస్టెన్స్ 8 meters అని ఇచ్చారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది చెట్టు విరగక ముందు చెట్టు హైట్ ఎంతో కనుక్కోవాలంటే లెంగ్త్ ఆఫ్ ఏబీ కనుక్కోవాలన్నమాట. ఈ విరిగిన పార్టే గ్రౌండ్ మీద పడింది కాబట్టి లెంగ్త్ ఆఫ్ ఏసీ ఎంత ఉంటుందో లెంగ్త్ ఆఫ్ సిడి కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఈక్వల్. సో ఇప్పుడు మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఈ బీసీ లెంగ్త్ అలానే ఏసీ లెంగ్త్ ఈ రెండు కనుక్కుని యాడ్ చేసినట్లయితే మొత్తం హైట్ వస్తుంది. ఈ ఏసీ లెంగ్తే సిడి కాబట్టి ఈ రెండు కనుక్కోవాలి. లెంగ్త్ ఆఫ్ బీసీ లెంగ్త్ ఆఫ్ సిడి కనుక్కొని ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మొత్తం ఇనీషియల్ హైట్ ఆఫ్ ది ట్రీ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఏబీ అంటే లెంగ్త్ ఆఫ్ ది ట్రీ అనుకుందాం. లెట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ హైట్ ఆఫ్ ది ట్రీ. ఇనీషియల్ అంటే చెట్టు విరగక ముందు హైట్ అనమాట. ఇనీషియల్ హైట్ ఆఫ్ ది ట్రీ. ఏసీ అనేది బ్రోకెన్ పార్ట్. సి అనే పాయింట్ దగ్గర చెట్టు కట్ అయింది అనుకుందాము. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ట్రీ. నెక్స్ట్ బీడీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది ట్రీ అండ్ టాప్ ఆఫ్ ది ట్రీ ఆన్ ది గ్రౌండ్. రెండు కూడా గ్రౌండ్ మీదే ఉన్నాయి, ఫుట్ ఆఫ్ ది ట్రీ అండ్ టాప్ ఆఫ్ ది ట్రీ. ఈ లెంగ్త్ బీడీ ఈజ్ ఈక్వల్ టు 8 meters అని ఇచ్చారు. అలాగే బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ది ట్రీ అనేది 30 degrees యాంగిల్ చేసింది. బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ట్రీ మనకి ఫిగర్ గీసుకోవడం ఒక ఇంపార్టెంట్ అయితే ఫిగర్లో ఏ సైడ్ ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ట్రీ మేక్స్ an angle of 30 degrees with the ground. సో ఇప్పుడు మన ఫిగర్లో ఏ సైడ్ ఏంటో కూడా మొత్తం రాసేసాం. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది నెక్స్ట్ వీటికి నేమ్స్ ఇచ్చుకోవాలి. 30 degrees, ఇది 90 degrees కాబట్టి 90 degreesకి ఆపోజిట్ హైపోటెన్యూస్ అవుతుంది. 30 degreesకి టచ్ అవుతూ ఉండే సైడ్, యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటో చూసుకోవాలి. ఫిగర్లో హైపోటెన్యూస్ కనుక్కోవాలి, అలాగే ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మొత్తం ఇనీషియల్ హైట్ ఆఫ్ ది ట్రీ తెలుస్తుంది. కాబట్టి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఎడ్జసెంట్ సైడ్లో మనకు తెలిసింది ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ వచ్చే రేషియో తీసుకోవాలన్నమాట. మనం ఫిగర్ గీసుకుని ఫిగర్లో ఏ రేషియో తీసుకుంటే మనం ఏ సైడ్ కనుక్కోవాలో తెలుసున్నట్లయితే చాలా ఈజీగా చేయొచ్చు. సో మనకి ఏ రేషియో తీసుకోవాలో తెలిసి ఉండాలన్నమాట. ఫస్ట్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. 30 degreesకి ఎడ్జసెంట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ కనుక్కోవాలి. ఎడ్జసెంట్ హైపోటెన్యూస్ రెండు ఉన్నటువంటి ఫార్ములా కాస్ రేషియో. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై
హైపోటెన్యూస్. సింపుల్గా హెచ్వైపి అని రాస్తున్నాను. ఇక టీటా అంటే మనకి 30 degrees ఉంది. cos 30 ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బీడీ బై హైపోటెన్యూస్ సిడి అవుతుంది. cos 30 వాల్యూ 1/2 ఈజ్ ఈక్వల్ టు బీడీ మనకు తెలుసు 8 బై సిడి కనుక్కోవాలి. cos 30 వాల్యూ √3/2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే సిడి ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8. 2 8 = 16. సిడి ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ √3 ఇటు వస్తే బై √3 అవుతుంది మీటర్స్. సిడి అంటే విరిగిన పార్ట్ అనమాట. విరిగిన పార్ట్ 16/√3 అని వచ్చింది. అలాగే బీసీ కూడా కనుక్కోవాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తేనే మొత్తం హైట్ వస్తుంది. బీసీ అంటే ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ మనకి ఎడ్జసెంట్ సైడ్ తెలుసు. ఈ రెండు వచ్చే ఫార్ములా తీసుకోవాలి. అంటే tan తీసుకోవచ్చు. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే హైపోటెన్యూస్ ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా లెంగ్త్ ఆఫ్ ది సిడి. సో సైన్ రేషియో అయినా తీసుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని వస్తుంది. లేదా మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ తెలుసు, ఆపోజిట్ కనుక్కోవాలి. కాబట్టి ఆపోజిట్ ఎడ్జసెంట్ ఈ రెండు వచ్చే రేషియో tan రేషియో కాబట్టి tan కూడా తీసుకోవచ్చు. tan 30 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకుందాము. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ బీడీ. 1/√3 ఈజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ మనం కనుక్కోవాలి. బీడీ వాల్యూ 8 meters. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. బీసీ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1. బీసీ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1 8/√3. సో ఇప్పుడు మనకి 2 sides వచ్చేసాయి. బీసీ అంటేనేమో ఫుట్ నుంచి విరిగిన ప్రాంతం వరకు చెట్టు హైటు. అలాగే సిడి అంటే మొత్తం విరిగిన పార్ట్ అనమాట. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మొత్తం హైట్ అనేది తెలుస్తుంది. సో లెంగ్త్ ఆఫ్ ఏబి అంటే హైట్ ఆఫ్ ది ట్రీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిడి. యాక్చువల్గా అయితే మనకు ఫిగర్లో చూసినట్లయితే బీసీ ప్లస్ ఏసీ అవుతుంది. ఈ ఏసీనే సిడి కాబట్టి బీసీ ప్లస్ సిడి అని రాసుకుంటాము. బీసీ ప్లస్ సిడి. బీసీ వాల్యూ 8/√3 వచ్చింది. నెక్స్ట్ సిడి వాల్యూ 16/√3. ఈ రెండింటికి డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. 8 + 16 24/√3. సో డినామినేటర్లో √3 క్యాన్సిల్ అవ్వడం కోసం 24ని 3 8s అని రాసుకుంటాము. 3 8 = 24/√3. మరలా ఈ 3ని √3 ఇంటూ √3 అని రాసుకోవచ్చు. క్యాన్సిల్ అవ్వడం కోసమే కదా మనం 3 8s అని రాసింది. /√3. √3 క్యాన్సిల్ 8√3 అవుతుంది. 8√3 meters. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే మనం ఇనీషియల్ హైట్ ఆఫ్ ది ట్రీ అంటే చెట్టు విరగక ముందు హైట్ని ఏబి అనుకున్నాం. సో ఇనీషియల్ హైట్ ఆఫ్ ట్రీ ఈజ్ ఈక్వల్ టు 8√3 meters. ఈ √3 అంటే 1.732 అవుతుంది. 8 ఇంటూ 1.732 కనుక వేసినట్లయితే మల్టిప్లికేషన్ చేసినట్లయితే యాక్చువల్ హైట్ తెలుస్తుంది. ఇలా రాసినా కానీ మనకి మార్క్స్ అనేది ఇస్తారు. థర్డ్ ప్రాబ్లం. ఏ కాంట్రాక్టర్ ప్లాన్స్ టు ఇన్స్టాల్ 2 slides ఫర్ ది చిల్డ్రన్ టు ప్లే ఇన్ ఏ పార్క్. ఒక పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి 2 slides కట్టాలి అని కాంట్రాక్టర్ ప్లాన్ చేశారు. ఫర్ చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 5 years. She prefers to have a slide whose top is at a height of 1.5 meters. 2 slides కట్టాలని అనుకున్నారు. ఒకటేమో 5 years బిలో ఏజ్ ఉన్న చిల్డ్రన్కి అనమాట. వాళ్ళకి కొంచెం ఎత్తు తక్కువగా ఉండేటట్లుగా అంటే 1.5 meters హైట్ ఉండేటట్లుగా ఒక స్లైడ్ని అండ్ ఈజ్ ఇన్క్లైన్డ్ అట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు ది గ్రౌండ్. ఆ స్లైడ్ అనేది 30 degrees యాంగిల్ చేస్తూ ఉండాలి గ్రౌండ్ తోటి. వేరాజ్ ఫర్ ఎల్డర్ చిల్డ్రన్ అంటే 5 years కంటే కొంచెం పెద్ద పిల్లలకి షీ వాంట్స్ టు హ్యావ్ ఏ స్టీప్ స్లైడ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 3 meters అండ్ ఇన్క్లైన్డ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees టు ది గ్రౌండ్. 3 meters హైట్ ఉండేటట్లుగా అలాగే గ్రౌండ్ తోటి 60 degrees యాంగిల్ చేసేటట్లుగా ఇంకొక స్లైడ్ని కట్టాలి అనుకున్నారు. వాట్ షుడ్ బి ది లెంగ్త్ ఆఫ్ ది స్లైడ్ ఇన్ ఈచ్ కేస్. రెండిట్లోనూ అంటే బిలో 5 years ఏజ్ పిల్లలకి కట్టే స్లైడ్ అలానే 5 years కంటే పెద్ద పిల్లలకి కట్టేటువంటి స్లైడ్ యొక్క లెంగ్త్లు రెండు కేసుల్లోనూ ఈ లెంగ్త్ ఆఫ్ ది స్లైడ్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ ఫిగర్లో కనిపిస్తుంది కదా మనకి, ఒకవైపు స్టెప్స్ ఉంటాయి, ఇంకొక వైపు స్లైడ్ ఉంటుంది. ఈ మధ్యలో హైట్ ఉంది కదా, ఈ హైట్ అనమాట మనకి ఇచ్చింది 1.5 meters.
అలాగే ఇంకొకటి 3 మీటర్స్ యాంగిల్ కూడా ఇచ్చారు. అంటే ఈ ప్రాబ్లంలో మనకి 2 ఫిగర్స్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఫిగర్లో కనిపిస్తుంది కదా, ఇట్లా ఉంటుంది స్లైడ్స్ అనేవి. ఒకవైపు ల్యాడర్ ఉంటుంది ఎక్కడానికి, ఇంకొక వైపు స్లైడ్ ఉంటుంది. ఈ ల్యాడరు ఈ స్లైడ్ రెండిటికి మధ్యలో హైట్ అనమాట మనకి ఇచ్చింది 1.5 మీటర్స్. అలాగే సెకండ్ కేసులో హైట్ అనేది 3 మీటర్స్ ఇచ్చారు. ఫస్ట్ కేసులో ఈ స్లైడ్ అనేది గ్రౌండ్ తోటి 30 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. సెకండ్ స్లైడ్లో గ్రౌండ్ తోటి స్లైడ్ అనేది 60 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. సో మనకి ల్యాడర్ ఇవన్నీ అవసరం లేదు కాబట్టి సింపుల్గా ఫిగర్స్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. ఫిగర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఫస్ట్ ఫిగర్లో లెంగ్త్ ఆఫ్ ది స్లైడ్ కనుక్కోవాలి, ఏసీ అవుతుంది. ఫస్ట్ స్లైడ్ని ఏబీసీ తోటి డినోట్ చేద్దాము. లెట్ స్మాలర్ సైడ్ be represented by triangle ABC. Height of the small slide is equal to 1.5 meters. అంటే AB is equal to 1.5 meters. It is inclined an angle of 30 degrees with the ground. సో ఇక్కడ సి దగ్గర యాంగిల్ ఉంది. యాంగిల్ ఏసీబీ ఇజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఫిగర్ గీసుకోవడం ఇంపార్టెంట్ అయితే ఫిగర్లో ఉన్న వాటిని డిస్క్రైబ్ చేయాలి, ఏ సైడ్ ఏంటి అనేది. తర్వాత ఏ రేషియో తీసుకోవాలో తెలిసి ఉండాలి మనకి. ఇది 30 డిగ్రీస్ ఇక్కడ ఉంది, 90 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది లెంగ్త్ ఆఫ్ ది స్లైడ్ అంటే ఏసీ అనమాట. అలాగే 30 డిగ్రీస్కి టచ్ అవుతూ ఉండేది అడ్జసెంట్ సైడ్, రిమైనింగ్ సైడ్ ఆపోజిట్ సైడ్. సో మనం కనుక్కోవాల్సింది హైపోటెన్యూస్, మనకు తెలిసింది ఆపోజిట్ సైడ్. కాబట్టి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఈ రెండు వచ్చేటువంటి రేషియో తీసుకోవాలి, సైన్ రేషియో అనమాట. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సైన్ రేషియోని తీసుకోవాలి. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ మనకి తెలుసు. యాంగిల్ 30 డిగ్రీస్ కాబట్టి టీటా బదులుగా 30 డిగ్రీస్ రాసుకుంటాము. ఆపోజిట్ సైడ్ ఏబీ బై హైపోటెన్యూస్ ఏసీ. సైన్ 30 వాల్యూ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ 1.5 బై ఏసీ కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏసీ ఇంటూ 1 ఏసీ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 2 3 అవుతుంది. సో లెంగ్త్ ఆఫ్ ది స్లైడ్ స్మాలర్ సైడ్ అనమాట ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్ అవుతుంది. 3 మీటర్స్ ఉన్న స్లైడ్ పెట్టినట్లయితే బిలో 5 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సరిపోతుంది. అలాగే ఇంకొక స్లైడ్ కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు కదా, ఇక్కడ కూడా మనం ఈ సెకండ్ స్లైడ్ని పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. లెంగ్త్ ఆఫ్ ది పిఆర్ కనుక్కోవాలి. సో ఇది హైపోటెన్యూస్ అవుతుంది. 60 డిగ్రీస్కి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్, అలాగే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో కూడా మనకి యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఇచ్చారు, అలాగే హైపోటెన్యూస్ కనుక్కోవాలి. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఈ రెండు వచ్చేటువంటి రేషియో తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏంటో డిస్క్రైబ్ చేద్దాము. లెట్ లార్జర్ స్లైడ్ be represented by triangle PQR. PQ is equal to 3 meters. అలాగే let length of slide is equal to PR. ఇది మనం కనుక్కోవాలి. అలాగే యాంగిల్ it is inclined an angle of 60 degrees with the ground. So angle PRQ is equal to 60 degrees. మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ కనుక్కోవాలి కాబట్టి సైన్ రేషియో తీసుకోవాలి. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, మనం ఏ సైడ్ కనుక్కోవాలో చూసుకుంటే సరిపోతుంది, ఏ రేషియో తీసుకోవాలో అర్థమైపోతుంది. ఇక్కడ యాంగిల్ 60 డిగ్రీస్, సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే పీక్యూ బై హైపోటెన్యూస్ పిఆర్. పీక్యూ వాల్యూ తెలుసు 3 బై పిఆర్ కనుక్కోవాలి. సైన్ 60 అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు 3 బై పిఆర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. పిఆర్ ఇంటూ √3 is equal to 3 into 2 6. So PR is equal to 6 by √3.
సో డినామినేటర్లో ఉన్న √3 పోవడం కోసం మనం 2 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ రేషనలైజేషన్ చేద్దాము. √3 తోటి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయొచ్చు. 6 × √3 6√3 బై √3 × √3 అంటే 3 అవుతుంది. క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s. సో PR ఈజ్ ఈక్వల్ టు 2√3 meters. PR అంటే లెంగ్త్ ఆఫ్ ది లాంగర్ స్లైడ్ అనమాట. లెంగ్త్ ఆఫ్ ది స్మాలర్ సైడ్ 3 meters వచ్చింది. అంటే చిల్డ్రన్ బిలో 5 years ఏజ్ వాళ్ళకి 3 meters లెంగ్త్ ఉన్నటువంటి స్లైడ్, అలానే 5 years అబోవ్ ఏజ్ ఉన్న చిల్డ్రన్కి 2√3 meters హైట్ ఉండే లెంగ్త్ ఉండేటువంటి స్లైడ్ని కన్స్ట్రక్షన్ చేయాలి.